గ్రామాలలో విద్యుత్ పునరుద్ధరణ ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూరి నుండి లంకివాని దిబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకివాని దిబ్బ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, కృష్ణానదికి వరదలు వచ్చి 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కృష్ణా తీర ప్రాంత ప్రజలకు పెను ప్రమాదం తప్పిందని అన్నారు. కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆపగలిగామంటే నాయకులు, అధికారులు సమిష్టి కృషి అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద విపత్తుని కుటుంబ సమస్యగా తీసుకుని నాయకులను, అధికారులను అప్రమత్తం చేయడంతో విపత్తు నుంచి బయటపడ్డామన్నారు. అయితే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాపించే వంటి వ్యాధులు, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో పరిసరాలను పరిశుభ్రపరచాలని కోరారు. కృష్ణానది కరకట్టను అప్పటి బ్రిటిష్ వారు నిర్మించారని, 150 సంవత్సరాలుగా కరకట్టను పటిష్టపరచకపోవడంతో కృష్ణానది తీర ప్రాంతాల వెంబడి ఉన్న కరకట్ట అన్ని చోట్ల బలహీనపడిందని చెప్పారు. కరకట్ట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. తీర ప్రాంత గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాలు లేక రోడ్లు అధ్వానంగా ఉండడం చేత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వైర్లను, స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులు సూచించారు. లంకివాని దిబ్బ గ్రామంలో వరద ముంపుకు గురి కాకుండా ఉండేందుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర సముద్రంలో రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎటువంటి వరదలు రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అనుక్షణం విజయవాడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతమైనటువంటి విజయవాడ మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేయాలని చెప్పేసి అధికారులు, రాజకీయ నాయకులందరూ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన పాలు కానీ, ముఖ్యంగా మంచినీళ్ళు ప్రతి మనిషికి కూడా దాదాపుగా 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్ళు తప్పకుండా అవసరం కాబట్టి అవి ఏర్పాటు చేయటం విధంగా ఏదైతే ఇప్పుడు తగ్గుతూ వస్తూ ఉన్నాయి వరద నీళ్ళు, తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులు క్లీనింగ్ అవ్వచ్చు, ఫైర్ ఇంజన్ ద్వారా క్లీన్ చేయాలని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో వచ్చే విష జ్వరాలు కానీ ఇతర ఇబ్బందుల నుంచి కూడా ఒక మెడికల్ క్యాంపులు పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా కలెక్టరేట్లోనే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మన రేపల ప్రాంతంలో కూడా చాలామందికి చాలా ఇబ్బందులు మనకి చూస్తూ ఉన్నాం, నిన్న కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం, రేపల నియోజకవర్గం ఈ యొక్క వరద చాలా ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తూ ఉన్నాం కొల్లూరు గ్రామం అంతా కూడా మునిగిపోయి నేను లంకలన్నీ కూడా జూవలపాలెం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని లంకలు దాదాపు 23 లంకలు కూడా ముంపుకు గురైనాయి. అందరికీ కూడా సకాలంలో భోజనాలు వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా యంత్రాంగం మొత్తం కూడా. ఈరోజు కూడా మేము గౌరవనీయులు ఎనర్జీ మంత్రులు గొట్టిపాటి రవి గారు పెనుమూరు నుంచి మనకు ఉన్నటువంటి బొబ్బర్ లంక, మోర్తోట, అలాగే విరాట్ లంక, రాజు కాలువ, గంగడిపాలెం, మరియు ఇప్పుడు సముద్ర తీరమైనటువంటి లంకవాని దిబ్బ కూడా వచ్చాం. ఈ తీరంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అవచ్చు, ఇతర నాయకులు అంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే ఈ కరకట్ట అనేది దాదాపుగా 150 సంవత్సరాల ముందు బ్రిటిష్ వారికి నిర్మించింది. దాన్ని ఎప్పుడు కూడా మరమ్మతులకి ఇప్పుడు జరగలేదు. క్రమక్రమంగా అది వీక్ అవుతూ మనం చూసాం. 3 రోజుల క్రితం అధికారులు అప్రమత్తంగా ఉండటం, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా అక్కడ పార్టిసిపేట్ చేసి ఈ బ్రీచెస్ లేకుండా మనకి పెనుమూడులో కానీ, అలాగే రాగనంతారం కానీ, ఓలేరు కానీ బ్రహ్మాండంగా ఈ బ్రీచ్ కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా చేశారు. అది కేవలం ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు అందరిని అలర్ట్ చేయటం, అందరూ నాయకులు, కార్యకర్తలను కూడా అలర్ట్ అవ్వడం మూలంగా ఈ పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడ్డాం. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఉండటం కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అన్నీ కూడా సత్వరంగా ఏర్పాటు చేసి ఈ అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణం ఇచ్చే దిశగా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఒక ప్రోయాక్టివ్, ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కాబట్టి అందులో మనం చూస్తా ఉన్నాం. గౌరవ మంత్రి రవి గారు కూడా దారి పొడుగుతున్న కూడా ఎక్కడెక్కడైతే
పోల్స్ వంగిపోయినాయో లేదా వైర్లు తెగిపోయి పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే అధికారులకు తెలియజేయడం, వెంటనే అవి రిపేర్ చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో అదే స్పీడ్తో అందరం కూడా పనిచేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలు, ఎందుకంటే రేపటి నుంచి కూడా అతి దూరంగా 35 కిలోమీటర్ల దూరంగా ఉండేటువంటి గ్రామాలు మామూలుగా ఈ దారులు కూడా మంచిగా ఉండవు. రాకపోకలకి ఏదైనా నాటకం వస్తే చాలా ఇబ్బంది పడతా ఉంటే కరెంటు పోతే 15-16 గంటలు కూడా రావడానికి పరిస్థితి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఎప్పుడన్నా కృష్ణమ్మ ఇట్లా పర్వాలు వస్తే కూడా ఊళ్ళలోకి రాకుండా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి కూడా పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజలు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్. కృష్ణానది తీరం వెంబడి ఉన్న గ్రామాలలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మండలంలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న పెనుమూడి, రుద్రవరం, చాటగడ్డ, మోత్తోట, పిరాట్లంక, చెన్నుపల్లివారిపాలెం, గంగడిపాలెం, రాజుకాలువ, లక్ష్మీపురం, లంకెవాని దిబ్బ గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల నుండి వస్తున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వరద నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలపై విచారించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు తాగునీరు, భోజన వసతి, ఇతర ఏర్పాట్లతో పాటు అవసరమైన మందులు అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల్లోని ప్రజలు స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వరదలు, వర్షాల కారణంగా విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. రోడ్లు, వీధి దీపాలు సమస్యలతో పాటు లక్ష్మీపురం గ్రామంలో తుఫాను షెల్టర్కు మరమ్మతులు చేయాలని కోరారు. రాజుకాలువ, రాజుల చెరువు, లంకెవాని దిబ్బ గ్రామాల్లోని ప్రజలు వరదల కారణంగా కరకట్ట తెగే పరిస్థితులు ఉన్నాయని, తాత్కాలిక మరమ్మతులు చేశామని చెప్పారు. భవిష్యత్తులో వరద ప్రభావం నుండి తమ గ్రామాన్ని రక్షించేందుకు కరకట్టలను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రతి గ్రామ